పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. సీఎం అపాయింట్మెంట్ మేరకు క్యాంపు కార్యాలయానికి పలువురు నేతలు వచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సీఎం జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చ నడుస్తోంది. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు బస్సులో నల్గొండకు బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. కృష్ణానదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళితే సాగు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి బోర్డు అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసి సభను అడ్డుకోవాలని చూస్తుందంటూ కూడా తెలిపారు. రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. మంచినీటికి, సాగునీటికి, విద్యుత్ అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో, వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక 10 రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవటానికి ఇవాళ మేడిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి నల్గొండ సభకు భయపడిపోయే కేఆర్ఎంఈ పైన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పెట్టారు. ఇవాళ మేడిగడ్డకు కూడా ప్రయాణం చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలు చెప్పడానికే, వాస్తవాలను రైతాంగానికి వివరించడానికే ఈరోజు మేమందరం నల్గొండకు వెళ్తున్నాం. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు బస్సులో నల్గొండకు బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తరువాత కేసీఆర్ కూడా అక్కడికి రానున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, కృష్ణానదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళితే సాగు, తాగునీరుకి, విద్యుత్ ఉత్పత్తికి బోర్డు అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్తున్నారు. పూర్తి వివరాలు ఏంటి? చందు, ఈ రోజు నల్గొండలో చలో నల్గొండ పేరిట బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు సిద్ధం చేసింది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ప్రత్యేక బస్సుల్లో నల్గొండకు బయలుదేరారు. ఇక మిగతా ప్రాంతాల నుంచి కూడా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అన్ని నియోజకవర్గాలు, నల్గొండలోని అన్ని నియోజకవర్గాలు, అదేవిధంగా వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా నల్గొండకు తరలిస్తున్నారు. ముఖ్యంగా కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా బేసిన్ లోని ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ రోజు బహిరంగ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. అయితే నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించమంటూ కూడా తీర్మానాన్ని పెట్టింది, తీర్మానాన్ని ఆమోదించింది. ఇది కేంద్రానికి పంపాలని కూడా డిసైడ్ చేసింది. అయితే ఇదంతా కూడా ఏదైతే నల్గొండ భారీ బహిరంగ సభ మేము ఎప్పుడైతే ప్లాన్ చేశామో అప్పుడే తీర్మానాన్ని ఆమోదింపజేసింది. ఇది కావాలనే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ వాదిస్తోంది. అదేవిధంగా తమ విజయంగా కూడా భావిస్తుంది. ఈ రోజు బహిరంగ సభలో ముఖ్యంగా
ఏదైతే దక్షిణ తెలంగాణ సంబంధించి కేఆర్ఎంబికి కనుక ప్రాజెక్టులు అప్పగిస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెప్పి కూడా ఈ యొక్క సభలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు సభ ప్రాంగణానికి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు ఎక్కడ స్పందించినటువంటి దాఖలా లేవు, ఇక్కడ మాట్లాడిన దాఖలా లేని నేపథ్యంలో అసెంబ్లీకి కూడా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ నల్గొండ సభలో ఏం మాట్లాడతారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సీట్లు చాలా కోల్పోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక సీటు, నల్గొండ జిల్లాలో ఒక సీటు, మహబూబ్ నగర్ లో 2 స్థానాలు మాత్రమే గెలిచింది. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎజెండా కావాలి. ఇప్పుడు కేఆర్ఎంబి అంశమే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసింది. తద్వారా జనాల్లోకి మళ్ళీ వెళ్లాలని భావిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అంశంతో తాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ఎజెండాగా తీసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి ఒక భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అదే ఎజెండా ముందు తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోయే అంశంగా మన బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ ఈ రోజు నల్గొండ సభలు ఏర్పాటు చేశారు. సభను ఉద్దేశించి కూడా రైతులను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికలకు దాదాపుగా ఆయన మళ్ళీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని కూడా తెలుస్తోంది చందు.